నమస్తే మామ అందరికి. సో ఈరోజు ముచ్చట ఏంటంటే దసరా హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మామ. ఇక మళ్ళీ తిరిగి కాలేజ్కి అయితే వెళ్ళండి. నాకు అసలు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళాలనే లేదు మామ, కానీ తప్పదు. సో ఇంక నేను హడావిడిగా ఉదయాన్నే 8:30కి లేచి కాలేజ్కి అయితే రెడీ అయిపోయాను మామ. కానీ మనోడు మాత్రం నాకంటే ముందే లేచి రెడీ అయిపోయి లెటర్ రాస్తున్నాడు. లెటర్ అంటే లవ్ లెటర్ కాదు మామ, పర్మిషన్ లెటర్. ఎందుకంటే మనోడు కాలేజ్ వాళ్ళు వచ్చి సెలవులు సరిపోనట్టు లెక్కలేనండి సెలవులు పెట్టాడు. ఇప్పుడు కానీ కాలేజ్కి వెళ్తే ఖచ్చితంగా మింగేమంటారు. ఇంకా అంతా అయిపోయింది. కాలేజ్కి వెళ్దాం అనుకునే సమయానికి నా ఐడి కార్డ్ అయితే మిస్ అయిపోయింది. హాలిడేస్ ముందు ఎక్కడ పడేసానో ఏంటో. తీరా వెతికాక నా డ్రెస్ కిందే దాక్కుంది. నేనే లేకనుకుంటే వీడు నాకంటే లేకలా ఉన్నాడు. ఇప్పుడు సోకులు చేస్తున్నాడు. ఇంకా డోర్ క్లోజ్ చేసి కాలేజ్కి అయితే బయలుదేరాము. ఇంకా టిఫిన్ చేయాలనిపించి పక్కన ఉన్న టిఫిన్ షాప్కి అయితే వెళ్ళాము. ఇంకా చెరొక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేసుకుని టిఫిన్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్ పే చేసి డైరెక్ట్గా సెంటర్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అలా సరదాగా ఆటోలో కాలేజ్కి అయితే బయలుదేరాము. ఇంకా అలా కొంతసేపటికి మా కాలేజ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇంకా ఆటో బాబాయ్కి డబ్బులు ఇచ్చి వెళ్తుంటే మా సిఆర్ గడ్ అయితే కనబడ్డాడు. ఇంకా నేను మా సిఆర్ గడ్ కలిసి మా క్లాస్ రూమ్కి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కడు కూడా రాలేదు. కానీ మా బెంచ్ పార్ట్నర్స్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళతో కలిసి అలా సరదాగా గడిపాను. ఇంకా అలా అలా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమన్నా తిందామని మా కాలేజ్ క్యాంటీన్కి అయితే వెళ్ళాం. క్యాంటీన్లో కొన్ని స్నాక్స్ తీసుకుని అందరం అయితే తినేసాం. ఇంకా మా లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని నిదానంగా మళ్ళీ మా క్లాస్ రూమ్స్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా చివరికి చాలా కళాఖండాల తర్వాత మా కాలేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పార్ట్నర్కి చకాస్ చెప్పేసి మళ్ళీ తిరిగి ఆటోలోనే ఇంటికి అయితే బయలుదేరిపోయాను. ఫైనల్లీ మా ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇవాళకైతే ఇంతే మామ, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, బాయ్.